Okay. BRS lo next problem చూద్దాం. The cash book of Vamsi showing debit balance of 54,500 as on 31st March 2019, but on the same date his passbook showing different balance and his accountant found following reasons for disagreement. So ikkada cash book of Vamsi showing debit balance, so debit balance of 54,500, so debit balance of 54,500 అంటే ఇది కూడా favorable balance ప్రాబ్లమే. ఓకే రైట్. సో డైరెక్ట్గా మనం సొల్యూషన్లోకి వెళ్దాం. సో బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 54,500 ఆఫ్ ఎవర్ ది నేమ్ ఇచ్చాడు వంశీ. ఓకే యాజ్ ఆన్ 31st March 2019. ఓకే మిస్టర్ వంశీ. ఓకే వాట్ హ్యాపెన్? ఓకే ఇక్కడ మీరు మిస్టర్ వంశీ రాసుకోండి, సంథింగ్ గాట్ ప్రాబ్లమ్. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్టర్ వంశీ యాజ్ ఆన్ 31st March 2019. సో ముందుగా మనకి ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 54,500. సో ఎస్, నౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే మిస్టర్ వంశీ యాజ్ ఆన్ 31st March 2019. okay, balance as per cash book 54,500. సో నెక్స్ట్ మనకు కొన్ని యాడ్ పాయింట్స్, కొన్ని లెస్ పాయింట్స్. సో కొన్ని యాడ్ పాయింట్స్, కొన్ని లెస్ పాయింట్స్ తీసుకున్నాం. యాడ్, లెస్, రైట్. సో అందులో ఫస్ట్ వన్, చెక్స్ అమౌంటింగ్ 46,000 ఇష్యూడ్ టు క్రెడిటార్స్ వేర్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్. సో చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే బ్యాంక్ ఇమీడియట్గా క్యాష్ అకౌంట్లో నుంచి అమౌంట్ తగ్గుతుంది, మరి పాస్బుక్లో ఇంకా తగ్గలేదు కాబట్టి పాస్బుక్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేసుకుంటాం. సో మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి? పాస్బుక్. సో పాస్బుక్లో ఈ ట్రాన్సాక్షన్ వల్ల వాల్యూ అనేటువంటి ఎక్కువగా ఉంది, సో అందువల్ల మనం యాడ్లో రికార్డ్ చేస్తాము. చెక్ ఇష్యూడ్ సో వాల్యూ వచ్చి మనకు 46,000. నెక్స్ట్ డివిడెండ్ ఆఫ్ ₹3,000, రెంట్ అమౌంటింగ్ 5,000 కలెక్టెడ్ బై బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ పెయిడ్ బై బ్యాంక్ 3,500, బ్యాంక్ చార్జెస్ 150 ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఇన్కమ్, డివిడెంట్ ఇన్కమ్, రెంట్ ఇన్కమ్. ఎందుకంటే ఇక్కడ కలెక్టెడ్ బై బ్యాంక్ అన్నాడు అంటే మన తరపున బ్యాంక్ ఏం చేసిందంటే రిసీవ్ చేసుకునింది. సో రిసీవ్ చేసుకుంది కాబట్టి ఈ రెండు మనకేమవుతుందంటే ఇన్కమ్స్ అవుతుంది. సో దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది అని అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్, పాస్బుక్ బ్యాలెన్స్ అనుకుంటే పాస్బుక్ వాల్యూ ఈ రెండు అమౌంట్లు పెంచుతుంది. సో 8,000 రూపీస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది పాస్బుక్లో. ఓకే పాస్బుక్లో ప్లస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు గుర్తుపెట్టుకోండి, ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అన్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు అంటే ఎయిదర్ పాస్బుక్లో అన్నా ఎంటర్ అయి ఉంటుంది, క్యాష్ బుక్లో అన్నా ఎంటర్ అయి ఉంటుంది. ఒక దాంట్లో ఎంటర్ అయితేనే డిఫరెన్షియేషన్ అనేటువంటి ఇంకో దాంట్లోకి రావడం జరుగుతుంది. అలా కాకుండా రెండిట్లో ఎంటర్ అయింది అనుకోండి, రెండిట్లో ఎంటర్ అయితే ఎటువంటి డిఫరెన్షియేషన్ ఉండదు. కానీ ఇక్కడ మనకి ఇచ్చేటువంటిది బ్యాంక్ ద్వారా కలెక్ట్ అయింది అంటున్నాడు కాబట్టి బ్యాంక్ పాస్బుక్లో రికార్డ్ అయింది, క్యాష్ బుక్లో రికార్డు కాలేదు. అందువల్ల మనకు పాస్బుక్ బ్యాలెన్స్ పెరిగింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి? పాస్బుక్. సో కాబట్టి పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది, అందువల్ల దీన్ని యాడ్లోకి రాసుకుందాం. రెంట్ అండ్ డివిడెండ్ collected by bank.
8,000. ఇంకొకటి ఉంది, ఇన్సూరెన్స్ పెయిడ్ బై బ్యాంక్ 3,500, బ్యాంక్ చార్జెస్ 150 ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఇవి రెండు యాక్చువల్గా ఇన్సూరెన్స్, బ్యాంక్ చార్జెస్, ఎక్స్పెన్సెస్. ఈ ఎక్స్పెన్సెస్ ఎక్కడ రికార్డ్ అయింది? పాస్బుక్లో రికార్డ్ అయింది, అంటే మైనస్ అయింది. సో ఎంత? 3,500 ఒకటి, 150 ఒకటి. సో 3,650 రూపీస్ పాస్బుక్లో మైనస్ అయింది. కానీ పాస్బుక్లో ఏమీ కాల, సో ఏమీ జరగలే, నిల్. ఎందుకంటే ఇక్కడ రికార్డే కాలేదు కదా అసలు. అందువల్ల మనకు కావాల్సిన సొల్యూషన్ కూడా ఇదే కదా. సో పాస్బుక్ బ్యాలెన్స్ తగ్గింది, సో కాబట్టి మనం లెస్ చేసుకుంటాం. సో ఇన్సూరెన్స్ అండ్ బ్యాంక్ చార్జెస్ in passbook 3,650. Next, checks paid into bank amounting 2 lakhs, out of which only checks worth rupees 56,000 were collected by bank before 31st March. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే చెక్స్ పెయిడ్ ఇంటూ బ్యాంక్లోకి చెక్ వేయడం జరిగింది. ఎంతకి? 2 lakhs వర్త్. సో 2 లక్షల రూపాయలు చెక్ వేశాడు. కానీ అందులో 56,000 రూపాయలు మాత్రమే బిఫోర్ 31st మార్చ్ లోపు కలెక్ట్ చేసుకున్నారు. అంటే దాని అర్థము మిగిలిన అంటే 2 lakhsలో నుంచి ఈ 56,000 అనేటువంటి మైనస్ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ అయిన 1,44,000 రూపీసు పాస్బుక్లో ఎంటర్ కాలేదు, అంటే క్రెడిట్ కాల. సో 1,44,000 క్రెడిట్ కాలేదు దేంట్లో? పాస్బుక్లో. మరి ఇప్పుడు ఏమై ఉంటుందంటే పాస్బుక్కి క్యాష్ బుక్కి తేడా ఎంత ఉంటుందంటే, సో ఇప్పుడు క్యాష్ బుక్, పాస్బుక్ అనుకుందాం. క్యాష్ బుక్లో టోటల్ 2 lakhs రూపీసు ప్లస్ అయిపోయింది, కానీ పాస్బుక్లో ఎంత ప్లస్ అయింది? కేవలం 56,000 రూపాయలు మాత్రమే ప్లస్ అయింది. అంటే రిమైనింగ్ 1,44,000 రూపాయలు ఈ రెండిటికి వేరియేషన్ అనేటువంటి ఉందన్నమాట. ఇప్పుడు దేంట్లో ఎక్కువ ఉంది? క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది, పాస్బుక్లో తక్కువగా ఉంది. క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది, పాస్బుక్లో ఏమవుతుందంటే తక్కువగా ఉంది. అంటే దాని అర్థం పాస్బుక్ బ్యాలెన్సు 1,44,000 రూపీసు తక్కువగా ఉంది. సో కాబట్టి మనం దీన్ని ఎక్కడ రికార్డ్ చేయాలంటే మైనస్లో రికార్డ్ చేయాలి. సో దీన్ని మైనస్లో రికార్డ్ చేసుకుందాం. చెక్ deposited but not collected. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ రాసేటప్పుడు నాట్ ప్రజెంటెడ్ అమౌంట్స్, నాట్ కలెక్టెడ్ అమౌంట్స్ రికార్డ్ చేయాలి. కారణం ఏంటంటే కలెక్టెడ్ కానీ ప్రజెంటెడ్ కానీ ఏమవుతుందంటే క్యాష్ బుక్లోనూ ప్రజెంట్ అవుతుంది, పాస్బుక్లోనూ ప్రజెంట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎటువంటి వేరియేషన్స్ ఉండవు. కానటువంటి అమౌంట్ అంటే ప్రజెంట్ కానటువంటి అమౌంట్, కలెక్ట్ కానటువంటి అమౌంట్ ఉంటుంది కదా, దానివల్ల వేరియేషన్స్ ఉంటుంది. సో కాబట్టి అది జాగ్రత్త. సో ఇక్కడ 1,44,000. నెక్స్ట్, పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండర్ క్యాస్టెడ్ బై 500. క్యాష్ బుక్లో పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్. సో ఏం జరిగిందంటే పేమెంట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ అంటున్నాడు. సో చూద్దాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ మనకి ఇక్కడ ఎన్ని 500 ఉంది కదా, నేను అజ్యూమ్డ్ వాల్యూ 1,000 రూపీస్గా అజంప్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరిగింది? ఒక ట్రాన్సాక్షన్ ఉంది నాన్న, దాని వాల్యూ వచ్చేసి ఒక 1,000 రూపీస్ అనుకుందాం. ఏంటి ఆ ట్రాన్సాక్షన్ అంటే ఎక్స్పెన్సెస్ ట్రాన్సాక్షన్. ఎందుకు ఎక్స్పెన్సే తీసుకోవాలి అని అంటే ఇక్కడ పేమెంట్ సైడ్ అంటున్నాడు కాబట్టి, పేమెంట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ అన్నాడు కాబట్టి మనకు అది ఎక్స్పెన్స్ ట్రాన్సాక్షన్ అవుతుంది. సో 1,000 రూపీస్ మైనస్ చేయాలి. యాక్చువల్గా 1,000 రూపీస్ మైనస్ చేయాలి. పాస్బుక్లో ఏమో 1,000 రూపీస్ కరెక్ట్గా మైనస్ చేసుకున్నాడు. ఓకే, క్యాష్ బుక్లో 500 మైనస్ చేశాడు. ఎందుకు అలాగా అంటే ఇక్కడ ఇచ్చాడు కదా ట్రాన్సాక్షన్ అండర్ క్యాస్ట్ బై 500 అన్నాడు, అంటే తక్కువ చూపించాడు. 1,000 రూపీస్ ఒక అజ్యూమ్ చేసుకుంటే 500 వాడు తగ్గించుకున్నాడు. దేంట్లో నుంచి? క్యాష్ బుక్లో. కానీ పాస్బుక్లో ఎలా చేశాడు? కరెక్ట్గా 1,000 రూపీస్ మైనస్ చేశాడు. సో దీనివల్ల ఏమైంది అని అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది, పాస్బుక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. కారణం ఏంటి?
యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉంటుందో అంతా కూడా పాస్బుక్లో డిడక్ట్ చేశాడు. కానీ క్యాష్ బుక్ విషయానికి వచ్చేటప్పటికి కంప్లీట్గా డిడక్ట్ చేయలేదు, సగభాగమే అంటే 500 రూపాయలు తగ్గించి డిడక్ట్ చేశాడు. సో దీనివల్ల ఏమైందంటే 500 రూపీస్ దీనికి దానికి తేడా ఉంటుంది. బట్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది, పాస్బుక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది. సో ఇది ప్లస్లో ఉంటుంది, ఇది మైనస్లో ఉంటుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? మైనస్. సో కాబట్టి ఆ పాస్బుక్ కాబట్టి మైనస్ చేసుకుందాం. పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండర్ క్యాస్టెడ్ 500. నెక్స్ట్ రాంగ్ క్రెడిట్ ఇన్ పాస్బుక్ రూపీస్ 4500. సరే, రాంగ్ క్రెడిట్ అంటే ఏంటి అనేటువంటి చూద్దాం. రాంగ్ క్రెడిట్ ఇన్ పాస్బుక్ అంటున్నాడు. సో సపోజ్ క్యాష్ బుక్ పాస్బుక్ ఆల్రెడీ ఒక 10,000 దీంట్లో వాల్యూస్ ఉన్నాయి, అమౌంట్ ఉందనుకుందాం. ఇప్పుడు ఏం జరిగింది? పాస్బుక్లో రాంగ్లీ క్రెడిట్ చేశారు. పాస్బుక్ క్రెడిట్ సైడ్ అంటే ఏంటి? ప్లస్ సైడ్. సో ఎంత? 4500. సో 4500 రూపాయలు పెరిగింది, అనుకోకుండా 4500 పెరిగింది. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? వాట్ హ్యాపెన్ విత్ దిస్ అంటే 4500 ఇక్కడ మనకు తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది. ఓకే, ఇది 10,000, ఇది 14,500. సో ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉందన్నమాట. సో ఇది తక్కువగా ఉంది కాబట్టి మనకు పాస్బుక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ప్లస్ చేసుకుంటాం. రాంగ్ క్రెడిట్ అంటే ఒక రాంగ్ క్రెడిట్ ఇవ్వడం వల్ల పాస్బుక్లో వాల్యూ అనేటువంటి పెరిగిందనమాట. ఇన్ పాస్బుక్ అమౌంట్ అనేటువంటి పెరిగింది. సో వాల్యూ ఎంత ఇక్కడ మనకు? 4,500. నెక్స్ట్ బ్యాంక్ కలెక్టెడ్ ఏ బిల్స్ receivable with a net amount of rupees 19,800 after deduction of bank charges entered full amount in cash book. సో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే బిల్స్ రిసీవబుల్ ఒకటి బ్యాంక్ రిసీవ్ చేసుకునింది. సో ఇప్పుడు 19,800 రూపీస్ యాక్చువల్గా బ్యాంక్ మన అకౌంట్కి వేయడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఫుల్ అమౌంట్తో రికార్డ్ చేసుకున్నారంట. సో ఫుల్ అమౌంట్తో రికార్డ్ చేసుకొని ఉన్నారు అని అంటున్నాడు. నెట్ అమౌంట్ ఆఫ్ 19,800. ఓకే, బ్యాంక్ ఛార్జెస్ సపోజ్ ఇక్కడ 200 రాసుకోండి. బ్యాంక్ ఛార్జెస్ ₹200 అంటే ఇప్పుడు యాక్చువల్గా 19,800 మాత్రమే మనకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడితే, కానీ కంపెనీ వాడు ఏం చేసుకున్నాడంటే 20,000 పూర్తిగా రికార్డ్ చేసుకున్నాడు. సో చూడండి, ఇప్పుడు బ్యాంక్లో ఎంత ప్లస్ అయి ఉంటుంది అని అంటే 19,800 ప్లస్ అయి ఉంటుంది. కానీ క్యాష్ బుక్లో ఎంత ప్లస్ అయిందంటే 20,000 ప్లస్ అయింది. అంటే దాని అర్థం దీనికి ఎంత తేడా ఉంది? 200 రూపీస్ వేరియేషన్ ఉంది. సో 200 ఎక్కడ తక్కువగా ఉంది? పాస్బుక్లో తక్కువగా ఉంది. క్యాష్ బుక్లో ఎలా ఉంది? 200 ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ పాస్బుక్. సో పాస్బుక్ ప్రకారంగా తక్కువగా ఉంది కాబట్టి మనం రెడ్యూస్ చేసుకుందాం. సో బిల్స్ రిసీవబుల్ amount, bills receivable, bank charges, recorded in passbook 200. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేద్దాం.
ఓకే 1,13,000 వచ్చాయి. 1,13,000 తర్వాత ఓకే. సో యాక్చువల్గా మనకేంటంటే నెగిటివ్ బ్యాలెన్స్ అనేటువంటి రావడం జరిగింది. సో నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చింది అని అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే పాస్బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేసి అర్థం నాన్న. సో ఓడి బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇంకొక 1 or 2 వీడియోస్ తర్వాత నేను ఓడీకి సంబంధించింది చెప్తాను. సో ప్రస్తుతానికి ఓడీ బ్యాలెన్స్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్ అనేటువంటి మర్చిపోతండి. ఎందుకంటే ఇక్కడ లెస్ సైడ్ ఎక్కువ ఉంది, అంటే లెస్ చేయాల్సింది ఎక్కువ ఉంది, అంటే నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉంది, పాజిటివ్ సైడ్ తక్కువగా ఉంది.